హలో బ్రదర్. ఇప్పుడు మనము రాసులు, నక్షత్రాలు, నక్షత్ర ఫలాలు, తర్వాత వాళ్ళ అధిపతులు గతంలో తెలుసుకున్నాం. బోర్డు పాయింట్, తర్వాత వాస్తు గురించి తెలుసుకున్నాం. అట్లే వీడియోలు ఒకదానికొకటి బోర్ పాయింట్, వాస్తు, తర్వాత జ్యోతిష్యం గురించి కూడా తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ఈరోజు టాపిక్ జ్యోతిష్యంలో గ్రహాలు, వాటి ఉచ్చ స్థానాలు, నీతి స్థానాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఉచ్చ స్థానము, నీతి స్థానాలు, గ్రహాల యొక్క ఉచ్చ స్థానాలు అంటే దాంట్లో స్వచేత్రం ఉన్నది. గ్రహాల యొక్క స్వచేత్రము, అట్లా మిత్రచేత్రము, శత్రుచేత్రము అని అర్థం. వాటి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. గ్రహాల యొక్క మిత్రచేత్రాలు, స్వచేత్రాలు, శత్రుచేత్రాలు అనేది చూసుకున్నప్పుడు చూస్తానండి కదా నేరుగా టాపిక్ లేదా. ఇది రాశి చక్రం. రాశి చక్రం అంటే D1 అని అర్థం. రాచక్రం. దీంట్లో ఇక్కడ మేషము, ఇది వృషభము, ఇది మిథునం, ఇది కటకం. కటకం అంటే కర్కాటకం అని. ఇది సింహం, ఇది ఈ రాశి వచ్చి కన్య రాశి, ఇది వచ్చి తులారాశి, ఇది వచ్చి వృశ్చిక రాశి, ఇది వచ్చి ధనస్సు రాశి, ఇది వచ్చి మకర రాశి, ఇది వచ్చి కుంభరాశి, ఇది వచ్చి మీనరాశి. ఇట్లా 12 గళ్ళు అన్నమాట. ఈ రాశిచక్రంలో 12 రాసులకు అంటే 12 దాంట్లకు 12 రాసులు. ఆ 12 గళ్ళలో 12 రాసులు అధిపతులు ఎవరు? ఇక్కడ ఒకటి అనుకుంటే కుజుడు, ఇక్కడ 2 దాంట్లో శుక్రుడు, 3 దాంట్లో బుధుడు, ఇక్కడ చంద్రుడు, ఇక్కడ సింహంలో రవి. రవిన్య సూర్యుడిని ఒకటే రవి. ఇక్కడ కన్యలో బుధుడు. ఇక్కడ మనం ఏమన్నాము, ఇక్కడ బుధునికి వచ్చి 2 స్వచ్ఛాత్రాలు ఉన్నాయి, శుక్రునికి వచ్చి 2 స్వచ్ఛాత్రాలు ఉన్నాయి, బుధునికి వచ్చి 2 స్వచ్ఛాత్రాలు ఉన్నాయి, గురువుకి వచ్చి 2 స్వచ్ఛాత్రాలు ఉన్నాయి, శనేశ్వరుని గురించి కూడా 2 స్వచ్ఛాత్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ సూర్యునికి ఒక స్వచ్ఛేత్రమే, చంద్రునికి ఒక స్వచ్ఛేత్రమే. దీంట్లో స్వచ్ఛేత్రం వచ్చి సొంతం ఉండేది, మిత్రక్షేత్రం అనేది వేరు. అంటే మిత్రుని హౌసు, మిత్రుని గృహము, మిత్రుని స్థానము అంటాం మనము. అదేవిధంగా ఇప్పుడు ఈ శుక్రునికి వృషభము, తుల, బుధునికి మిథునము, కన్య, ఇక్కడ కుజునికి వచ్చి మేషము, వృచ్చికము,
ఇక్కడ గురువుకు వచ్చి మీన రాశి, ధనస్సు రాశి. ఇక్కడ శనేశ్వరునికి మకరము, కుంభరాశి. శని ఇక్కడ కూడా కుంభంలో కూడా శని. ఇది వల్ల స్వచేత్రాలు రాసులు 12. ఆ రాసుల్లో ఏ రాశికి ఎవరు ఆధిపత్యం ఇస్తారో, ఎవరు అధిపతి అనేది ఇప్పుడు మనం చెప్పినాం. దీంట్లో ఉచ్చ స్థానము, నీతి స్థానం ఎవరిది? ఫస్ట్ రవిని తీసుకున్నాం. రవి అంటే ఎవరు? సూర్యుడు. రవి అంటే సూర్యుడు. సూర్యుడు వచ్చి ఇక్కడ ఇదంతా రాజ్యం అనుకుంటే ఈ రాజ్యానికి రాజు వచ్చి రవి, రాణి వచ్చి చంద్రుడు, బుధుడు వచ్చి యువరాజు అంటాము, శుక్రుడు వచ్చి వినియోగం చేసేతను అంటాము, తర్వాత కుజుడు వచ్చి సైన్యాధ్యక్షుడు అంటాము, గురువు వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి సుఖ సంతోషం ఉన్నటువంటి పూజలు, పునస్కారాలు, యాగాలు చేసేవాడు గురువు అంటాము. శనేశ్వరుడు అంటే కష్టజీవులకు ఎంత కష్టం చేస్తే అంత ఫలితం ఇస్తాడు ఆయన. ఆ కష్టజీవులకు ఈ రాజ్యంలో కానీ, ఈ రాజు కానీ, తర్వాత ఈ సైన్యాధ్యక్షుడు కానీ ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు న్యాయస్థానానికి పోతాడు. ఆయన శ్రమజీవి కాబట్టి ఆ శ్రమజీవి ఇక్కడ ఆయన స్థానంలో వచ్చిండు కుంభము, మకరం అన్నమాట. ఈయన శ్రమజీవి అంటే న్యాయాధిపతి. అంటే న్యాయపతినే కాదు, న్యాయం కల్పించేవాడు. శ్రమ చేస్తేనే ఈ ఫలితం ఇస్తాడనమాట. అలాంటిది అనమాట. వీళ్ళల్లో ఫస్ట్ రవి నుంచి పోదాం. రవికి ఉచ్చస్థానము. ఉంటే ఉచ్చస్థానం అంట. ఉంటే ఉత్సాహం రవికి ఇక్కడ కుజుడు. ఈ కుజుడు వచ్చి రవికి వచ్చి, ఈ కుజుడు వచ్చి ఆయనకు మిత్రస్థానం వచ్చి మేషం అన్నమాట. మేష రాశి. అట్లే నీచ స్థానం. నీ అంటే నీచం. నీచం ఎక్కడ పొందుతాడు ఆయన రవి? ఇక్కడి నుంచి ఎక్కడైతే ఉత్సవ పొందినాడో అక్కడి నుంచి 7వ స్థానాన్ని నీచ స్థానం అంటాం. ప్రతి గ్రహానికి అంతే. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7. 7 వచ్చి సూర్యుడికి, రవికి 7 వచ్చేసి తుల వచ్చి నీచ స్థానము. రవికి తులరాశి నీచము. తులరాశి నీచ స్థానం అంటే రవి అయిపోతానే చంద్రుడు. చంద్రునికి ఉచ్చ స్థానం ఎవరు? ఇక్కడ శుక్రుడు. ఈ శుక్రుడు చంద్రునికి ఉత్సా అంటే ఆయన వినోదం అన్నమాట. వినోదము అంటే అని కల్పిస్తారు కాబట్టి ఈయన చంద్రుడు వచ్చేసి ఇక్కడ ఉత్స పొందుతుంది. అంటే ఉచ్చ స్థానం అన్నమాట. చంద్రుడికి ఉత్సవం అంటే మిత్రస్థానము. నేను ఇక్కడ ఉచ్చ వచ్చేసి శుక్రుడు అంటే ఏది వస్తుంది? వృషభము. వృషభ రాశి. నీచం వచ్చేసి నీచ స్థానం ఏంది? ఇక్కడి నుంచి 7. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే వృశ్చిక రాశి వచ్చి చంద్రునికి నీచ స్థానం వస్తుంది అనమాట. వృశ్చిక రాశి. నీసం. చంద్రుడి పక్కన ఎవరు? రవి అంటే ఆదివారం. ఆది సోమ. మంగళ అంటే కుజుడు అనమాట. మంగళుడు అంటే కుజుడు. ఈ కుజునికి ఉచ్చస్థానం ఎవరు? కుజునికి ఉచ్చస్థానం ఈ కుజుడు అనమాట. కుజుస్థానం ఎవరు అంటే మకరం వస్తుంది. మకరం అంటే మకర రాశి. మకర రాశి కుజునికి ఉచ్చస్థానము. కుజునికి నీచ స్థానం ఏది వస్తుందంటే ఇక్కడ మకరం నుంచి 7 తెలుసుకోవాలా. 7వది 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ వచ్చి నీచం అంటే 1, 2, 3, 4, 5, 6, 7. ఈ 7 నీచ స్థానం కర్కాటక రాశి. కర్కాటక రాశిచ్చి కుజునికి నీచము. ఆది సోమ మంగళ ఇంకా బుధునికి వచ్చి ఉచ్చస్థానము. బుధునికి ఉచ్చస్థానం ఎవరు? ఈ బుధునికి ఉత్సాహం వచ్చి కన్య వస్తుంది. బుధునికి ఉచ్చస్థానం వచ్చి కన్యరాశి. అట్లే నీచ రాశి వస్తుంది. ఈ కన్యరాశి నుంచి 7 తెలుసుకోవాలి. నీచం రావాలంటే ఇక్కడ ఉచ్చబడినాడు కాబట్టి బుధుడు ఇక్కడ నుంచి 7. 1, 2, 3, 4, 5, 6, 7. 7 వచ్చింది మీనరాశి వస్తుంది. మీన
రాశి వచ్చి ఈ బుధుడు మీన రాశిలో నీచ పొందుతాడు. అట్లే ఇక్కడ ఆది సోమ మంగళ బుధుడు కానీ గురువారం గురువు ఈ గురువు వచ్చి ఉచ్చ స్థానం ఎక్కడ గురువు వచ్చేసి చంద్రుడు అన్నమాట. కటకం వచ్చేసి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఏమి ఆయన వచ్చి ఈయన గురువు వచ్చి ఆడ ఉత్సవం అంటే ఆయన దగ్గర పోయి యాగాలు చేస్తే బాగుంటుంది, ప్రజలు బాగుపడతారు, సుఖ సంతోషంతో రాజ్యం బాగుంటుందని చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన సరే గురువు అని చెప్పి చెప్తుంది. కాబట్టి ఏడైతే సేఫ్ అని చెప్పి గురువు ఇక్కడ ఉత్సవంతాడు. అట్లే నీచం గురువు ఇక్కడ ఉత్సవంతాడు. అట్లే నీచం నీచ స్థానం ఏంది? ఇక్కడ నుంచి 7 1 2 3 4 5 6 7 ఇది మకర రాశిలో గురువు నీచ పొందుతాడు. మకర రాశిలో గురువు పథ అంటే ఎవరు? శుక్రుడు వచ్చి ఉచ్చస్థానం ఏంది? ఈ శుక్రునికి ఉచ్చస్థానం వచ్చి ఇక్కడ గురువు ఇద్దరు ఒకటే. అట్లా ఈ శుక్రుడు వచ్చి గురువు స్థానం ఎంచుకున్నాడు కాబట్టి ఇబ్బంది లేదని ఇది మీనరాశిలో శుక్రుడు ఉచ్చబొంతాడు. మీన రాశి ఈ మీన రాశిలో గురువు ఉచ్చబొంతాడు కాబట్టి నీచమేది ఇక్కడ నుంచి మీనరాశి ఉచ్చమైనప్పుడు ఇక్కడి నుంచి 1 2 3 4 5 6 7 కన్య రాశిలో నీచం పొందుతాడు శుక్రుడు. కన్యరాశి నుంచి పొందుతాడు. శుక్రుడు పదమైంది శని ఉచ్చస్థానం ఏంది? శనికి వచ్చి ఉచ్చస్థానము తులరాశి. తులారాశి అట్లే నీచ స్థానము తుల నుంచి ఎంచుకో 1 2 3 4 5 6 7 మేషరాశి శనికి వచ్చి నీచము. మేషరాశి వచ్చి నీచ స్థానం. అదేవిధంగా శని పదనే రాహువు. ఈ రాహువుకు ఉచ్చస్థానం ఏది? రాహు ఉచ్చస్థానం వచ్చేసి ఇక్కడ మిథున రాశి. అట్లే నీచం నుంచి ఆపోజిట్ 7 ఇట్లనే 7 వస్తుంది. 1 2 3 4 5 6 7 ఇది ధనస్సు రాశిలో నీచ పొందుతాడు రాహువు. ధనుర్రాశి ధనస్సు రాశి అనే కూడా ధనురాశి ఉంటాయి. అట్లే కేతువు. ఈ కేతువు వచ్చి ఎక్కడ పొందుతా అంటే ఆపోజిట్లు ఇద్దరు రాహు కేతు వచ్చి ఎదురుముల ఆపోజిట్లు కాబట్టి ఈ ధనుస్సు రాశిలో ఉచ్చబొంతాడు కేతువు. ధనుర్రాశిలో నీచమైంది ఆపోజిట్ మిథున రాశిలో నీచమొంతాడు. మిథున రాశిలో నీచమొంతాడు. చూడండి బ్రదర్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం గమనించినాము, ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ రాజచక్రం గీసినాం. ఈ రాజచక్రంలో ఎవరు అధిపతులు అని చెప్పినాం. గతంలో మీకు రాజచక్రము, రాశాధిపతులు, ఆయన నుంచి నక్షత్రాలు, నక్షత్ర పాదాలు అని మీకు వివరించాను. ఇప్పుడు వీళ్ళకు ఈ నెక్స్ట్ నక్షత్రాల్లో కూడా కేతువు, శుక్రునికి ఎవరెవరు, శనికి ఎవరెవరు, గురువు ఎవరు, రవికి ఎవరెవరు, చంద్రుడికి ఎవరెవరు అని చెప్పని, కుజునికి ఎవరెవరు అధిపతులు నక్షత్రాలుగా చెప్తాను. ఇప్పుడు చూసుకోండి ఒకసారి. రాజచక్రంలో వచ్చి రాశాధిపతులు వచ్చేసి ఎక్కడ వీళ్ళు ఉచ్చస్థానం, ఎవరిది నీతి స్థానము. ఇక్కడ ఎక్కడైతే షేకు అంటారో, ఎక్కడైతే నీకు శత్రుస్థానం ఉంటుంది. ఈ చతుర్స్థానం అంటే ఏంది? ఈ భావాలు అనమాట. ఈ భావాల్లో కన్నా రవి తులరాయికి వచ్చేసి నీచం పొందుతాడ అంటే ఆయన కొంచెం పవర్ తగ్గుతుంది. అట్లా ఆ విధంగా ఈ ఉత్స నిజాన్ని ఉపాధి చూసుకోండి. అప్పుడు మీరు ఆలోచన చేసుకుని ఉపాధి రాసుకోండి.